అంతే పోసి డబ్బులంతా పోసి బ్యాంకులో తెచ్చుకుని కట్టుకున్న ఆ ఫ్లాట్లు కూడా పడగొట్టేశారు. ఇది ముందుగా ఆలోచించవలసింది. అంటే ఎవడో ఒక డెసిషన్ తీసుకోకపోతే నగరం బాగుపడదు. నిజంగా నగరం బాగు చేయగలవా నీకున్న ఈ టెన్యూర్లో? ఇంకో 2-3 సంవత్సరాలు ఉంది. 2-3 సంవత్సరాల్లో పడగొట్టేసిన బిల్డింగ్లు, నదిని అండ్ ఆల్సో ఎక్కడైతే నువ్వు డిస్మాంటిల్ చేసావో అవన్నీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి వేల కోట్లు కావాలి ఇప్పుడు. కెన్ యూ డూ ఇట్? ఇవన్నీ కూడా అన్ఫినిష్డ్గా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు నీకు కాంగ్రెస్ పడిపోయే అవకాశం ఉంది. దానికి తోడేంటి, బీఆర్ఎస్ లాంటి పెద్ద పార్టీ బీజేపీతో కలిసిపోయింది. వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్లో పడిపోయారు బికాజ్ ఆఫ్ కవితాస్ బ్యాడ్ స్టెప్. ఆ అమ్మాయి ఇప్పుడే స్లోగా వస్తుంది. అది కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తే వస్తుంది, లేకపోతే బయటికి రాదు అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి మీద ఏ కేసుని కూడా తేల్చరాళ్ళు. రూలింగ్ పార్టీలో ఉన్న ఎవరు కూడా జగన్ మీద కానీ, వీళ్ళ మీద కానీ, కవిత మీద కానీ అన్ని కేసులు అలా ఉంటుంది అన్నమాట. అవసరం ఓపెన్ చేస్తారు.